ఉమ్మడి నిజామాబాద్లోనూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ పోలింగ్ సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రస్తుతం ఓటర్లు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక కార్పొరేషను 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం మూడు మున్సిపాలిటీల్లో దాదాపు 729 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,95,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అదేవిధంగా ఈ జిల్లా ఎన్నికల నిర్వహణ కోసము దాదాపు 4,600 మంది పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా ఆర్ఓలు, ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో దాదాపు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయగా 75 మంది మైక్రో అబ్జర్వర్లు, 45 మంది జోనల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 4 మున్సిపాలిటీల్లో దాదాపు 92 వార్డులు ఉండగా మొత్తం 239 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం కామారెడ్డి జిల్లాలో 1,49,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఈ కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే 1,398 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. మొత్తం ఈ పోలింగ్ నిర్వహణ సజావుగా సాగేందుకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,370 మంది కానిస్టేబుల్, ఎస్ఐలు, డిఎస్పీలు, అదేవిధంగా సిఐలను నియమించారు. ఎన్నికలు ఎక్కడ కూడా అల్లర్లకు తావు లేకుండా నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 100 మీటర్ల దూరంలోనే అందరూ కూడా ప్రచారం చేసుకోవాలి. 100 మీటర్ల దూరంలోనే కార్యకర్తలు అదేవిధంగా ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసుకోవాలని చెప్పేసి పోలీసులు సూచించిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ఉదయం 7 గంటలకే ప్రారంభం కావడంతో ఇప్పుడే ఒక్కొక్కరుగా వచ్చి ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి ఏదైనా ఒక కార్డు, అదేవిధంగా ఒక అధికారులు ఇచ్చినటువంటి పోలింగ్ స్లిప్లను తీసుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నికల ప్రచారం అయితే రసవత్తరంగా సాగింది. ఇప్పుడు ఇలా కీలక ఘట్టమైన పోలింగ్ జరుగుతుండడంతో ఆయా రాజకీయ పార్టీలు 100 కిలోమీటర్ల దూరంలో నుండి తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అధికారులు వృద్ధులు అదేవిధంగా వికలాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైనా క్యూ లైన్లో వేచి ఉండి స్పృహ కోల్పోయినటువంటి వారికి కూడా వెంటనే వైద్య చికిత్స చేసేందుకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అంబులెన్స్ను కూడా బయట సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అధికారులు కూడా గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైన పరిస్థితుల్లో ఇప్పుడు పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు అన్ని విధాలుగా అవగాహన కల్పించారు. పోలింగ్ శాతం అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు పదే ఓటర్లకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకునే పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. పురపోరులో కీలక ఘట్టం మొదలైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,981 వార్డుల్లో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కోసం 8,203 కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 12,944 మంది అభ్యర్థులు సుమారు 52 లక్షలకు పైగా ఓటర్ల తీర్పు కోరుతున్నారు. ఓటర్లందరూ ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కోరారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు తెలిపిన రాణి కుముదిని అవసరమైతే ఎస్ఈసి వెబ్సైట్, టీఈ పోల్ మొబైల్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలు,
16,031 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణలో 742 మంది జోనల్ అధికారులు, 279 ఫ్లయింగ్ స్క్వాడ్, 381 మంది స్క్వాడ్ బృందాలు, 1370 రిటర్నింగ్ అధికారులు, 1547 ఏఆర్ఓలు, 9,560 పోలింగ్ అధికారులు, 31,428 మంది సిబ్బంది పాలు పంచుకుంటున్నారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియ వెబ్కాస్టింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని ఎస్ఈసీ తెలిపింది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దాటిన తర్వాత అభ్యర్థులు ముందస్తు అనుమతితో ఓటరు స్లిప్ల పంపిణీ బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. తెల్ల కాగితంపై అభ్యర్థి పేరు, గుర్తు లేకుండా ఓటరు వివరాలు మాత్రమే రాయాలి. కేంద్రంలో టేబుల్, 2 కుర్చీలకు మాత్రమే అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ కేంద్రాల్లో గుమికూడవద్దని, ఓటర్లను ప్రలోభపెట్టవద్దని, ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది.